రాబోయే 2047లో దేశ ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలో వికసిత్ భారత్, ఏపీలో స్వర్ణాంధ్ర విజన్, తెలంగాణ రాష్ట్రంలో రైజింగ్ తెలంగాణ అంటున్న క్రమంలో దేశ వృద్ధిలో అత్యంత కీలకమైన వ్యవసాయానికి ఎలాంటి విజన్ ఉండాలి, ఇందుకు ప్రభుత్వం ఏం చేస్తున్నాయో ఓసారి తెలుసుకుందాం. గ్లోబల్ సమిట్ లో భాగంగా కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు మాత్రం వ్యవసాయ రంగం పైన ఎలాంటి చర్చ జరిగింది, వచ్చే రోజుల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టబోతున్నారనే దానిపైన కూడా మనతో పెట్టడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్, ఇప్పటివరకే గ్లోబల్ సమిట్ లో భాగంగా కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎలాంటి చర్చ జరిగింది, ఎలాంటి పెట్టుబడులు రాబోతుంది? మాది కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం కాబట్టి వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలకు సంబంధించి షుగర్ కేన్ కావచ్చు, ఆయిల్ పామ్ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ రిగార్డింగ్ విత్ ద అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఇప్పటికే గాడ్రేజ్ వాళ్ళు ఆయిల్ పామ్ మీద వచ్చారు, సీడ్ గార్డెను, R&D, అదేవిధంగా రిఫైనరీ ఇవన్నీ పెట్టడానికి ఈరోజు 12 గంటలకి MOU కాబోతున్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ పరంగా భారతదేశంలోనే అగ్రగామిగా ఉండేదానికి ప్యాడీ ప్రొడక్షన్లో వీఆర్ ఇన్ ద నెంబర్ 1, అదేవిధంగా కాటన్లో వీఆర్ ఇన్ ద నెంబర్ 1. కాబట్టి అన్ని ప్రధాన పంటలకు సంబంధించినటువంటి పంటల ఉత్పత్తిలో వీటిని వాల్యూ యాడెడ్ చేసేదానికి, రైతుకి ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేదానికి, రైతులకు నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మార్కెటింగ్ లింకేజ్, వీటన్నిటిని కూడా ఈ యొక్క సమ్మిట్లో మేము ప్రపంచ ప్రతినిధులందరికీ తెలియజెప్పడం జరిగింది. ఎవరికి ఎందుట్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళందరినీ ఇన్కార్పొరేట్ చేస్తాం. $3 ట్రిలియన్ ఎకానమీ కోసం 34కి ఏం చేయాలి, 47కి ఏం చేయాలి, బెంచ్ మార్కులు పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఐటీలో కావచ్చు, పవర్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, అన్ని రంగాల్లో సమస్తమైనటువంటి ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఏ కోణంలో అవకాశం ఉంటే ఆ కోణంలో తీసుకొచ్చి ఆయా కంపెనీలతోటి, ఆయా వ్యవస్థలతోటి మనం అగ్రిమెంట్లు చేసుకొని రేపు భవిష్యత్తులో 47 కల్లా అనుకున్న దానికంటే మెరుగ్గా ఉండే అవకాశం వచ్చింది.